2008 నుంచి 2026 వరకు ఇప్పటి వరకు నీకు నీ భార్యతో తప్ప వేరే స్త్రీలు ఎవ్వరితో కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ ఈవిడ ఊహించుకుంటున్నటువంటి కట్టు కథలు. ఎందుకు? ఎందుకు ఊహించుకుంటుంది ఈవిడ? ఏమైనా మెంటల్‌గా ప్రాబ్లమ్ ఉందా? లేదు సార్, ఆమె మంచిగా కాంటది. ఫోన్లు నేను డబ్బులు కొట్టు అంటే నా నోరుతోటి నేను తాగినప్పుడు వినిపించిన మాటలు పట్టుకొని ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చింది సార్. సార్ ఇప్పుడు ఒక పాప ఉంది కదా, డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి, చూపించమంటారా? చూపించండి, చూపించండి. వీలైతే నా సెల్ కూడా ఇస్తాం మేడం. నెంబర్ మీద కాల్ లిస్ట్ కూడా తీయండి, కాల్ లిస్ట్ తీయండి, డిఎన్ఏ చేయండి. ఆమె కాక తోటి మీకు ఒక పాప పుట్టింది, నిజమా కాదా? కాదు. ఆ పాప ఎవరికి పుట్టింది? నాకు తెలియదు. అయ్యా, చేసి కనుక్కోండి మేడం. నేను కాక బాధ్యత అంటే దేనికన్నా అనుకుంటా. నువ్వు చెప్పావా నేను ఇట్లా టీవీ షోకి వెళ్తున్నాను? నేను చెప్పలేదు. నాకు అసలు ఆమెకు నాకు రిలేషన్ లేదు మేడం. చెప్పమ్మా. అయితే ఇక పాప రెండో పాప పుట్టినప్పుడు వీళ్ళు మాకు ఏదో ఒక ఫంక్షన్ లో కలిసి. ఎందుకు ముగ్గురు ఆడపిల్లలకి అన్నావు వరుసగా? ఇద్దరు పిల్లలు చాలు కదా మీకున్న ఫైనాన్షియల్ కెపాసిటీకి. కొడుకు కోసం కన్నాం మేడం. కన్నం అంటే అమ్మాయి చెప్పిన వాటిలో 80 to 90% కలుస్తున్నాయి. అక్రమ సంబంధాలు, కొట్టడాలు 3 సార్లు. ఒక్క లాస్ట్ దే ఒప్పుకోవట్లేదు, నువ్వు మిగతా అన్నీ ఒప్పుకుంటున్నావు. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవచ్చు కదా. ఏంది ఇప్పుడు సార్, నేను చేయని దాన్ని ఒప్పుకోమంటే ఎట్లా ఒప్పుకుంటా సార్? కాలేజ్ తీయండి సార్, నా కాలేజ్ తీయండి. దేని చేసినా దేని చేసేది బరాబరిగా నేను చేసిన అంటే మీరు ఏ శిక్ష చేసిన పోతాను. ఈవిడతో ఏ అక్రమ సంబంధం లేదు, అస్సలుగా లేదు. నువ్వు అనేది ఏంటంటే కేవలం నువ్వు ఏదైతే ఫోన్ పేనో డబ్బులు అవో అంటావో అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తుల యొక్క మాట తీసుకుని ఎందుకు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? తాగితే ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా నువ్వు? నా తప్పే మేడం, ఆడ తాగడం వల్ల తప్పైంది మాట్లాడినా. ఇప్పుడు ఈ ముచ్చట వాళ్ళ తెలిసినా కూడా ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు ఏ కేసు పెట్టినా బరాబర్ నడుతుంది. నా పిల్లల గురించి నువ్వే పని కూడా మాట్లాడడానికి కూడా నడుతుంది. ఇంతవరకు వాళ్ళకి తెలియదు. ఈవిడేమో అక్రమ సంబంధం ఉంది, పాపను కూడా కన్నాడని చెప్పేసి ఈవిడ అంటోంది. మీరేమో ఏం లేదంటున్నారు. ఒకసారి మీ నంబర్ నుంచి మాట్లాడండి మేడం. ప్రామిస్ మేడం, ఇదంతా ఎందుకు? మరి ఏం చేద్దామని తీసావు గబగబా? ఏం చేద్దామని తీసావు? ఏమంటావు? నెంబర్ చేయగానే నా దగ్గర లేదు మేడం నెంబర్ అనాలా? కాసేపు చూసి ఆ తర్వాత ఆలోచిస్తావా? ఏమా ఇప్పటికి ఎన్ని పంచాయతీలు జరిగినాయి బయట? మీ ఆయన ఏం అడుగుతున్నాడు? నా భార్య పిల్లలు నాతో ఉండమనండి అంటున్నాడు. ఈ అక్రమ సంబంధం కాక మీ ఆయనతో నీకు ఇంకేంటి ప్రాబ్లమ్స్? ఆమెను ఉంచుకోండి మేడం, ఇంట్లో నేను చెప్తాను మేడం ఇదంతా. నేను బియ్యం అయితే వాళ్ళ ఆయన బియ్యం ఆడిస్తాడు మేడం. అయితే మనకు బియ్యం లేవు కదా, వాళ్ళు మిల్లుకు పోయి తీసుకురాపో అంటే పోయిండి. ఇక కథ వీళ్ళు పెట్టుకున్నా నాకు తెలియదు. ఇక అయితే ఈ చిన్న పిల్లలు నాకు ఇద్దరి మధ్యలో 3 సంవత్సరాలు గ్యాప్. ఈ పిల్లలను గురించి కూడా నేను ఇంటికాడ ఉన్నా. ఈయన అప్పటికి మాకు బండి కొనలేదు. మేము ఆ బండి పని కానీ ఏం కలిసి బండిలో ఎక్కేడు దీనే. అట్లా వీళ్ళిద్దరు కంటిన్యూ అయ్యారు. కంటిన్యూ ఏమైంది రికార్డు ఉంది మేడం, ఆయన చెప్పిందంతా. నేను ఆయన అది ఒప్పుకుంటున్నాడు కదా తల్లి, నేను అన్నానండి అంటున్నాడు. తాగి లేదు మేడం, తాగి అస్సలు లేదు. నా 3 బిడ్డలతో చెప్తాను. సరే ఓకే, ఫోన్ లో అక్రమ సంబంధం ఉందని ఒప్పుకున్నాడు. నువ్వు మీ ఆయనతో కాపురం చేయకపోవడానికి ఇది ఒక్కటే రీజనా? ఇంకేమీ లేవా? చేయలేను మేడం. ఆయననే ఆమెను ఉంచుకొని ఎట్లా తెలుసా మేడం, అసలు ఇక పొయ్యొత్తాడు. అన్నం తింటే అన్నం ఉంచుతాడు. చెప్తాను మేడం, నోట్లో ఏదైనా చిన్న రాయి వచ్చింది అనుకో, ఏదన్నా ఇప్పుడు ఎట్లా ఎలిగేషన్ ఇల్లు కొట్టాలి, ఎక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీన్ని కొట్టాలి అంతే. ఇంకా నన్ను చూస్తే అసలు ఊర్చడం లేదు మేడం. నోట్లో బో పెట్టుకొని అన్నం పెట్టుకొని ముంచడం, నోట్లో నీళ్ళు పోసుకొని ముంచడం. అన్నం వండుతా అంటే మేడం, అన్నమే అంటాడు మేడం. పోయి ప్లేట్ తీసుకొని అన్నం వేసి అంతసేపు కూడా ఆగడు మేడం. వస్తాడు, ఆ పైన ప్లేట్లు మొత్తం తీసి విసిరి పడేస్తాడు. కొంచెం మన డస్ట్ పట్టిన గిన్నె అవి ఉంటాయి కదా, కథలు కాదు సార్. పని మనకు తొందరగా ఉంది కాబట్టి తొందరగా ఆసనం రమ్మంటారు కాబట్టి దాన్ని ఇక్కడ తెచ్చే లోపు నీకు బిజీ అయిపోతుందా? అంత బిజీ షెడ్యూల్ లో ఏం సంపాదించావమ్మా ఇప్పటిదాకా? పిల్లలకు కానీ అమ్మాయికి కానీ చిన్న బంగారం కొన్నావా? నువ్వు కొన్న వస్తువులు ఏంటో చెప్పు కనీసం. ఇందాకేదో లక్షల్లో మాట్లాడావు, ఏం కొన్నావు ఇప్పటిదాకా? పైసలు మొత్తం ఆమె కొట్టాను. మరి నేను కొనుక్కున్నాను మేడం, నేనేం కొనుక్కోలేదు కదా. డబ్బులు మొత్తం ఆమె కొట్టించిన. వీలైతే చింతనే కొండ ఎవరైనా పెద్ద మనిషిని మెడితే కనుక్కోండి మేడం. నువ్వు ఏం కొనిచ్చావో చెప్పు, మీ పిల్లలకు కానీ మీ ఆవిడకి ఆమెకి ఇచ్చిన మేడం. నేనేం కొనియాలి మేడం? ఎంత ఉంటే అంత అంటావా? ఎన్ని రోజు ఎప్పుడు పని చేస్తే అప్పుడే కొట్టించిన. ఎంత అసలు మీ ఆయన అసలు మొత్తం సంపాదించిందంతా నీకే ఇచ్చాడు. మరి ఏవి మేడం, నాకు మనిషిని కూడా మంచిగా లేదు. అరే మీరు ఏ బీరువాలో చేశారు? సంపాదన ఎంతో చెప్పు. ఏం లేదు, ఆయన సంపాదించింది ఏమున్నది మేడం. అలా నేను ఆ బండి చెప్తా మేడం. అతని సంపాదన ఏమవుతుందా? తాగుడుకు పోతుందా, దేనికి పోతుంది? ఒక కాడ 50,000 వచ్చింది అనుకో సార్, అలా 30,000 40,000 కొడతాడు. 10,000 దొబ్బడే సార్. 30,000 ఏం చేసావని చెప్పు. ఇల్లు కట్టిన మేడం 4 రూమ్లు. ఆ బండికి కూడా ఫైనాన్స్ పెట్టి తీసుకొస్తే తాడు కూడా 3 తులాలు తాడు చేయించుకుంటా కూడా అసలు అది నా కన్నతోడు కూడా చూడలేదు నేను. అది పెట్టడం తేడు. ఈయన ఏమంటాడు, బండికి ఇస్తే వచ్చింది కదా కట్టాలంటే, నాకే సంబంధం పోతా పోతే అసలు బండి అంటాడు. అన్ని బూతులే ఇంకా మాట్లాడాడు. సో అప్పులు తీర్చావా నువ్వు?
కానీ ఆ సంవత్సరంలో ఒక 20 రోజులు 25 రోజులే పోతాడు ఆయన బండి కొన్న కాంచెలి. అసలు ఆయన సగం పనికే పోలేదు బండి కొన్న కాంచి. డ్రైవర్ ఉన్నప్పుడే పైసలు వచ్చినాయి. ఆ పైసలు కూడా 4 రోజులు పోలేదు సార్. ఆ బండి కొన్న కాంచి పోలేదు మేడం. కాదు మిగతా టైంలో ఏం చేస్తే 20 రోజులు పోయి మిగతా సంవత్సరం అంతా అక్కడ వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ 30 గుంటలు ఉన్నది మేడం. నాకైనా రోడ్ వర్క్ దొరికితే రోడ్ వర్క్ పోతా. నాకు కాక రోడ్ వర్క్ ఏం దొరకకుంటే ఆసనలో పని చేస్తా. ఆసనలో పని ఏం దొరకకుంటే వ్యవసాయం ఉన్నది. వీళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ 2 ఏ ఎకరాలు పని చేయకుండా ఖాళీగా అయితే ఉండదు. అసలు వీళ్ళ అమ్మ కాడ 2 ఎకరాలు ఉన్నది. నాకు 30 గుంటలు ఉన్నది. ఇలా పత్తి పెట్టడం ఏదైనా పని చేసుకుంటాం. వాళ్ళకి ఇప్పుడు సీజన్ వచ్చింది సార్. ఇప్పుడు పోయిన నెలనే పోవాలి భద్రజలం అవతల సైడ్ మన పెద్ద పెండాలకి లోపల. దాని మీద ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ ఇస్తావా? ఆ అమ్మాయికి ఇన్కమ్ ఇస్తావా? సంవత్సరంలో ఆ 20 రోజుల పనికి డబ్బులే ఇస్తున్నావట, మిగతా డబ్బులు అన్నీ ఏం చేస్తున్నావు? ఏదో ఒక పని అయితే చేస్తున్నావు ఖాళీ లేకుండా. ఏం చేస్తావా డబ్బులు? ఆ పైసలు మా ఆమెకి ఇస్తాను సార్ మేడం, నేనేం తింటాను. ఏమా మిగతా పనులకి ఇస్తున్నాడా డబ్బులు? నాకు ఆయన డబ్బులు ఇచ్చిందే 5,000 10,000 వస్తాయి. అవి వీళ్ళ బండికిసుకే కడతాం మేడం. ఈయన కట్టకపోతే బంగారం పెట్టి వాళ్ళని వీళ్ళని బండి ఇంకా లోన్ క్లియర్ అయిపోయిందా? ఇంకా పోయిన వరకు క్లియర్ చేసిన. మొన్న ఒక్క సో కిస్తీ సంపాదించింది, లోన్లు క్లియర్ లోన్ చేస్తున్నావు. క్లియర్ చేసిన. ఇంకా ఇల్లు కట్టింది. ఇల్లు కట్టింది. 4 రూమ్లు ఇల్లు కట్టిన మేడం. పిల్లలకు ఆడపిల్లలు కదా మేడం. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? అందరూ ఉంటారు. అత్తమ్మ వాళ్ళకి 1 రూమ్ మేడం, 3 రూమ్లు మాకు మేడం. ఓకే. ఇది డబ్బులు పంచాయతీయా అక్రమ సంబంధాలు పంచాయతీ? ఏది నీది? డబ్బులు ఇష్యూ వద్దు కదా. అమ్మాయి ఫస్ట్ నుంచి అక్రమ సంబంధాలే చెప్తుంది. మరి అక్రమ సంబంధాలు సింపుల్ గా కొట్టిపారేస్తున్నాడు. ఏమీ లేదు అంటున్నాడు. ఇప్పుడు ఎవరైతే నువ్వు ఫోన్ చేయబోతున్నావో ఆ వ్యక్తితో కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం వీళ్ళందరూ ఫోన్ పే బ్యాచ్. ఈ అమ్మాయి ఎవరైతే కన్నదో కాబట్టి DNA టెస్ట్ చేయించుకోండి, ఆ టెస్ట్ కన్నా నేను రెడీ అంటున్నాడు. ఆ నెంబర్ ఇస్తాడు, దాని కాల్ లిస్ట్ అంతా తీయమంటున్నాడు. మరి ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఏంటంటే మరి అది బయటకు వస్తుంది చేయండి సార్. బయటకు వస్తే ఏంటి? దాని వల్ల రిజల్ట్ ఏంటి? నీకేం ఉపయోగం? అంటాను సార్. ఆమె ఉంచుకొని ఇంటి సరే ఉంచుకున్నాడే అనుకో, ఇంకొకసారి ఆ అమ్మాయితో వెళ్ళడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడు, మేము హామీ ఉంటాం. నేను ఉండలేను మేడం. ఇన్ని చేసుకుంటే నాకు ముఖం మరి ఆ లేదు. ఇల్లు ఏం చేద్దాం? మీ అత్త మామ ఉంటున్నారు ఆ ఇంట్లో. ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? వాళ్ళ పేరు మీద ఉన్నది. ఓ ఇంతకాలం కష్టపడిందంతా ఇల్లు కట్టావు, ఆయనకే కారు అదేదో వెహికల్ లోన్ క్లియర్ చేసావు, నీ దగ్గర రూపాయి లేదు. అర్థమవుతుందా? మరి ఆయనే చెప్పాలి సార్. అన్నీ వాళ్ళనే ఉద్ధరించావు కదా తల్లి. చెప్తాను మేడం. అతని గురించి కాదు, అతను నా పిల్లం పిల్లల్ని రమ్మని చెప్పండి, నా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుని మంచిగా ఉంటాను ఉంటాను అంటున్నాడు అని కదా. అంటున్నాడు కదా. ఇది నిజమేనా? మీ భార్య పిల్లలు నీకు నిజంగానే కావాలా? నాకు సస్టప్ వచ్చా మేడం. 3 నెలలు అయితే పోయింది. ఆమె ఒట్టేసుకొని చెప్తానా మేడం, పోయి కూడా మొక్కొచ్చిన నాకు పిల్లలు కావాలి. వాళ్ళు పోయి 3 నీకు నెలలు అయితే అక్రమ సంబంధం లేదు, ఎందుకంటే నువ్వు అన్ని ఒప్పుకున్నావు. ఇవి ఒక్కటి తప్ప, కొట్టానండి, తాగానండి, డొక్కల్లో కొట్టాను మాట్లాడి మొత్తం పట్టుకొని ఆమె అంటాంది. నాకేం సంబంధం ఒక్క మాట నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి మేము నిన్ను నమ్ముతున్నాం. ఓకే, అన్ని ఒప్పుకున్నాడు, ఇది ఒకటి అవునండి ఇంక నుంచి చేయనంటే మనమేం అనలేం. అయినా కూడా నువ్వు ఆ మాట ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లా. సో మేము ఆమెకు మాకు సంబంధం లేదు. బట్టలు ఆడాలంటే మా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటో చెప్పండి. నాకైతే భార్య పిల్లలు కావాలి మేడం. నీకు కావాలంటే బొమ్మలు అయితే ఇచ్చేయడానికి ఇట్లా చెప్తే అట్లనే ఉంటాం. సరే నీకేం కావాలి? ఇక్కడ ఏం కావాలని వచ్చావు? మీ ఆయనకి అక్రమ సంబంధం ఉంది అనుకుందాం, ఏం కావాలి నీకు? ఇప్పుడు నేను ఆయనతో పోవాలంటే DNA టెస్ట్ చేయడం అది నువ్వు రా DNA టెస్ట్ కానీ నేను అన్న మేడం నువ్వు చెయ్యి, నీకు పుట్టలేదు. అరే బాయ్, DNA టెస్ట్ వద్దు, ఏమొద్దు, ఏం చేద్దాం? ఇప్పుడు ఆయనకి అక్రమ సంబంధం ఉంది, ఏం చేద్దాం? నా పిల్లలు నాకు ఏమైనా సెటిల్మెంట్ చేయండి, నాకు అద్దు మేడం. ఆయన కాదమ్మా, ఒక 2 నిమిషాలు వింటావా? వింటాను. సెటిల్మెంట్ అంటే నాకు పిల్లలు కావాలి, ఏ సెటిల్మెంట్ లేదని అతను అంటుంటే వచ్చి అట్లా అంటాడు మేడం. సార్ ఆయన నువ్వు విడాకులు ఇవ్వకపోతే 3 బిడ్డలు చచ్చినంత తొట్టారన్నాడు. మాటలు కూడా అన్ని రికార్డులు ఉన్నాయి మేడం. ఆమె అనే మాటలు వింటే ఇంకా ఘోరాలు. నన్నట్టు అంకులు అనిపిస్తారట నా పిల్లలు. అది పద్ధతేనా మేడం? నీ పిల్లని ఇక్కడ నుంచి అడుగుతుంటే మాకు అవసరం లేదని చెప్తుంది. ఎంత నాశనం చేసావు వాళ్ళని. చాలా వరకు నిన్ను ఇప్పటి వరకు నడిపించింది, నీ బ్రెయిన్ ని కంట్రోల్ చేసింది మందు అన్నట్టు నాకు అనిపిస్తుంది. తాగాడు సార్, ఆ? తాగాడు. అది మరి ఇవన్నీ అబద్ధం సార్. కొట్టడం ఇవంతా తాగుడు గురించి కాదు. తాగుడు కాదు, ఏం కాదు సార్, అది అంత అబద్ధం. నేను అడిగిన సార్, నేను చెప్పడానికి లాస్ట్కి వచ్చింది, అందుకే మీరు మాట్లాడుతుంటే నల్లదు సార్. అయితే ఈయన నేను స్నానం చేసిండు, 7 గంటల వరకు పోతున్నాడు సార్. పోతుంటే నేను అన్న ఏడు పోతాను బావా అని అడిగిన. బావ అంటాను, బావలేడు ఇవ్వలేడు, ఏం ఊకే బావ అని అంటాను, తిడతాడు మేడం. అట్లా కూడా పిలిచినా కూడా తప్పే, తిట్టడమే. మరి అప్పుడే సందే నేను పలానోళ్ళు పైసలు ఇవ్వాలని కొట్టిలో ఒకసారి సెల్లో చూడంటే నేను చూద్దును కదా మేడం. అట్లా అనగానే వీళ్ళు అమ్మల వాళ్ళు ఉండి మమ్మీ నువ్వు సపడే కూకో అని అన్నారు. అనగానే పోయిండు వచ్చిండు, బాబా అన్నమే నాన్న గంతే మేడం. పిల్లలు కూడా ఉన్నారు 3 అన్నమే వంచిండి, ఇంకా పల్ల కొడితే నడుము బొక్కలు మొత్తం కింది జారిపోయి నరం జతికింది మేడం. నరం జతికి బ్లడ్ ఈ కాలుకుని షేకి బ్లడ్ సర్కిలే లేదు మేడం. ఏమన్నా అంటే పట్ల చూసే కొడతాడు మేడం. ఆ అమ్మాయి ఏమొచ్చి ఈ సంబంధాలు ఆ సంబంధాలు అని అంది. అవన్నీ కూడా వినండి, ఉన్నాయో లేవంటే కనుక మీరు లేవని అయితే అంటున్నారు ఆ అమ్మాయి. కానీ మిగతా అంశాలన్నీ కూడా నీకు సంబంధాలు లేకపోయినా కూడా విరుచుకుపడి కొట్టి తన్నినటువంటి రోజులు ఉన్నాయి.
నేను ఇక్కడి నుంచి ఇలా చెయ్యి ఊపి నీ కూతురిని ఏమ్మ పోతావా అంటే కనుక అబ్బో నాయనో దన్నం అంటుంది. ఇప్పుడు ఇంత విధంగా భయభ్రాంతులకు గురైనటువంటి ఒక కుటుంబ సభ్యులు ఊరికే ఇక్కడికి వచ్చి కూర్చుని నీ మీద ఒక కథ అల్లి ఇక్కడి నుంచి పారిపోయి నిన్ను మెయింటెనెన్సో లేదంటే బెచ్చం అడుగుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? వాస్తవానికి నిజంగా నువ్వు వాళ్ళని భయపెట్టి బెదిరించాలి పరిస్థితులు లేవా? ఉన్నాయి కదా. నీ ప్రవర్తనలో తప్పుడు ఉంది కదా. నువ్వు అంటేనే భయపడుతున్నారు. ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళిపోయావు. 3 పిల్లలు రోడ్డు మీద వదిలేసినట్లు లెక్క. ఎంత పాపమో తెలుసా? మేడం 2 నెలలు అవుతుంది మేడం. ఇప్పుడు పిల్లలందరినీ మీ కాడ ఉంచి నేను అమ్మోళ్ళ ఇంటికి పోయాను. పిల్లగాళ్ళను అంటాడు కదా, మీ అమ్మకు ఫోన్ చేయి, ఎవరిని ఉంచుకొని పోతుంది, ఎవరితో తిరుగుతుంది, బాగా మళ్ళీ తిరుగుతుంది. నోటి దొరద. ఈ పాపే ఉండి పిల్లలను కూడా మేడం ఈయన మాటలు తాగి కాదు మేడం, ఈయన తాగితే అసలు కింద బాడీ తట్టుకోలేదు మేడం. ఈ మాటలన్నీ నిజమే. లకారాలతో ఆడపిల్లలను తిట్టావు, 3 ఆడపిల్లలు కానీ. కాదు సార్, నేను తిట్టలేదు సార్. తాగినప్పుడు మా వేరే విషయంలో ఏం చేసిందంటే ఎవరు ఆయనేమో తాగాడంటే కాదు నువ్వేమో మేడం, తాగడం అడగండి అంటావు. మేడం, మేడం, పాప ఉంది కదా, నేను తాగే మాటనే మేడం. ఇప్పుడు ఈమె ఉంది కదా, ఈమె ఇంతగా చెప్తాను కదా, తాగే ఉన్నా నేను ఆల్రెడీ పెద్ద లెవెల్లో చెప్తాను ఈమె. కానీ 2 నెలలు మొగని వదిలిపెట్టిపోతే పిల్లగాళ్ళు నెల మొత్తం నా కాడ వండుకుంటాను, నా బువ్వ కూర వండుతాను. తినే టైంకు వ్యాన్ వస్తే తినకుండా పోతా అంటే కళ్ళ నీళ్ళు తిరిగాయి నాకు. ఈమె మొత్తం పోయి వాళ్ళ అబ్బి ఇంటికాడ ఉండకుండా మందిలో పొంటి నెల 10 రోజులు మొత్తం వరంగల్ నర్సంపేట ఈ ఏరియా పట్టుకుని తిరుగుతా. పంచాయతీ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ అమ్మకాడ ఉండాలి. ఆహా, మరి నువ్వు వాళ్ళ అమ్మకాడ చెప్పాలి, ఉండలేదు కదా ఎక్కడ మేడం, వాళ్ళ అమ్మకాడ ఉండలేదు కదా. ఏమో నెల రోజులు పిల్లలు ఆయన దగ్గర ఉన్నారా? అడుగు మేడం, ఇక్కడ అడుగు. వీళ్ళ స్టడీ ఖరాబ్ అవుతుంది, 10th క్లాస్ పాప అయితే వీళ్ళని రమ్మన్నా మేడం. పాపను కూడా తీసుకొచ్చిన, అందుకనే పాపను అడగండి మేడం. అయితే నేను తీసుకుపోతాను. నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏం పడిందమ్మా? సార్? నువ్వు దేనికి పోయినా? కొట్టడమే ఇక, ఊకే ఇక. అసలు పోయే టైం దాకా కూడా మాకు నన్ను చూస్తే ఓర్చలేదు సార్. వారిని మన ముందే నోరు జారేస్తున్నాడు. 3 అంతా days ఇంకొక గంట మాట్లాడితే మీ ఆయన ఒరిజినాలిటీ అంతా బయట బయటపడుతుంది. పడుతుంది. 3 days మా ఇంటికి అడుగు వచ్చి ఉంటాను, చింతనే కూడా ఈయన ఊరికి పోయి ఉంటే నువ్వు ఇక్కడ ఏం మిక్తాను, నువ్వేం పని చేస్తాను, ఇవన్నీ ఇరిగినాయి కదా మేడం. నాకు శాతం నిద్ర బాగు, నీకు కాలు ముక్త హాస్పిటల్ తీసుకుని, నీకు తీడు ఉంటే పోయి పైసలు సంపాదించుకొని నువ్వు హాస్పిటల్కి పో. బాబా కూరగాయలు పిల్లలకు 4 గంటలకు వ్యాన్ వస్తుంది కదా, నేను అన్నం కూర వండితే తెప్ప, నీకు తీడు ఉంటే పోయి కూరగాయలు తెచ్చుకో. మంచిలో క్యాన్ వేసుకురమ్మన్నా కూడా మేడం, నీకు తీడు తెచ్చుకో, లేకపోతే అవసరం నీళ్ళు లాగంటే పిల్లలను పట్టుకొని అవసరం నీళ్ళు బొచ్చడు చాలా తాగిన మేడం. ఆయన అసలు మమ్మల్ని చూడడు మేడం, భార్య పిల్లలు అనేదే ఉండదు మేడం. ఒక్క గట్టిగా ½ an hour లో అతను ఆ యాంగ్జైటీలో అన్ని మాట్లాడేస్తున్నాడు. నువ్వు చెప్తున్నవి నిజాలు. అందులో 90% ఒప్పుకున్నాడు, ఒక్క అక్రమ సంబంధం తప్ప. చాలా వరకు ప్రాక్టికల్గా మాకు అర్థమైంది. నిన్ను ఇప్పుడైతే కలిసి వెళ్ళమని నేనైతే చెప్పను.